నమస్కారం అండి. అందరికీ నమస్కారాలు. ఈరోజు కొన్ని విషయాలు జనరల్గా నేను మాట్లాడదలుచుకున్నాను. భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా విమర్శకులు, జ్ఞానోదయం కల్పించే మేధావులు ఎంతోమందిని గతంలో మనం ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా మన తెలంగాణకు వస్తే చిన్న విమర్శకులైన మరియు విశ్లేషకులైన జ్ఞానోదయం కల్పించే వ్యక్తులు కొంతమంది వారు ఎప్పటికీ కొన్ని నిజాలను బయట తీస్తుంటారు. అలాంటి వ్యక్తులలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు కానీ, ప్రొఫెసర్ చక్రపాణి గారు కానీ, ప్రొఫెసర్ కోదండరామరెడ్డి గారు కానీ, మరియు పాశం యాదగిరి కానీ, తరువాత కంచె ఐలయ్య గారు కానీ, తరువాత ప్రముఖ బ్యూరోక్రాట్ ఈ మధ్య చిరంజీవి గారు కానీ, అనేక మంది తమ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తూ ఉంటారు. తెలంగాణ విషయానికి వస్తే గత నుంచి ఎన్నో బాధలను, ఎన్నో ఒడుగుదొడుగులను చూసినటువంటి తెలంగాణ గడ్డ మీకు తెలియంది కాదు. తెలంగాణలో కాసిం రాజు చేసిన అరాచకాలు, మరణాలు భరించినటువంటి తెలంగాణ గడ్డ. తరువాత 1969 నుంచి తెలంగాణ ఉద్యమంలో అనేక మంది తమ ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తులు, ఎంతోమంది విద్యార్థులు ఉన్నారు. అలాంటప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని విశ్లేషించేవారు, జ్ఞానోదయం కలిగించేవారు చాలామంది ఉంటారు. అందులో ప్రస్తుతం వీరు నేను పేర్కొనబడిన వ్యక్తులు ఆ కోవకు చెందినవారు. చిన్న చిన్న విషయాలు అప్పుడప్పుడు పెద్దగా అవుతాయి. మీకు తెలుసు, ఈ మధ్య ప్రొఫెసర్ నాగేశ్వర్ నెహ్రూ గారి గురించి చెప్పడం జరిగింది. ఎన్నో కొత్త ఆయన చేసిన విషయాలు, ఆయన చేసిన పనుల గురించి చెప్పడం జరిగింది. ప్రజల హృదయాలు ఆ మాటలు అతుక్కుపోతాయి. కానీ చిన్న చిన్న విషయాలను పెద్దగా చేసుకొని ఘర్షణకు దిగడం ఎంత మాత్రం ఉచితం కాదు. వాక్ స్వతంత్రం ఉన్నంత మాత్రాన ఒకరి యొక్క అహం మీద ఇంకోవారు దెబ్బతీయడం మంచిది కాదు. నువ్వెంత నేనెంత అంటే అది చాలా ఘర్షణకు దారి తీస్తుంది. సున్నితంగా దాన్ని వదిలిపెట్టడం చాలా మంచిది. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. వారి మీద ఉన్న ప్రేమ, ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రజల యొక్క అభిమానం ఆయన మీద ఉంటుంది. కానీ కొంతమందికి అది కురుడు కట్టిన కాంగ్రెస్ వాదులకు నచ్చకపోవచ్చు. ఎందుకంటే అయినా తప్పదు. అలాంటి ఒకరిని గౌరవించుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు. ఇక్కడ ఆంధ్ర వాళ్ళు వచ్చినా, ఆంధ్రప్రదేశ్కు మనం వెళ్ళినా గౌరవ మర్యాదతోటే మనం వెలుగుతున్నాం. ఎక్కడ కొట్లాట కానీ, కొట్టుకోవడం కానీ మనం చూడలేదు. కాబట్టి రాజ్యంలో ఉన్నవాళ్ళు, పరిపాలించే వాళ్ళు ఏ సమస్యనైనా వచ్చినప్పుడు దాన్ని సున్నితంగా ఎదుర్కోవడం చాలా మంచిది. మన రాజకీయ నాయకులే కాదు, మన జ్యుడిషియరీలో కూడా చూస్తున్నాం. విరుద్ధమైన తీర్పులు, విరుద్ధమైన మన యొక్క రాజ్యాంగాన్ని అనుగుణంగా చట్టాలు చేయకుంటే కొట్టేయడం జరుగుతున్నాయి. ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి మార్పులు, ఎన్నో చేర్పులు 1950లో మనం రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకుంటే 51నే మొదటి సవరణ మనం చేశాం. కాబట్టి మన యొక్క మార్పు అనుగుణంగా మనం అమెండ్మెంట్ చేసుకుంటూ వస్తే ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా పరిపాలకులు, రాజ్యం చేసేవాళ్ళు కూడా ఓపికగా ఆ సమస్యను గమనించి పెద్ద చేసుకోకుండా, ఘర్షణకు దారి తీయకుండా ఉన్న పేరును మంచి అభివృద్ధి చేసుకోవడం ఎంతైనా మంచిది. ఎందుకంటే విమర్శకులు ఇప్పుడు మనం చెప్పినటువంటి గద్దార్ గారు కానీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ కానీ, చక్రపాణి గారు కానీ, కోదండరాం ప్రొఫెసర్ కానీ, ఇంటలెక్చువల్ మన ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ అయినటువంటి చిరంజీవులు గారు కానీ, పాశం యాదగిరి కానీ, కంచె ఐలయ్య గారు, వాళ్ళ విధిలో వాళ్ళు మాట్లాడుతుంటారు. వాటినన్నిటినీ మనం పట్టించుకుంటూ వేరే రకంగా పోతే బాగుండదు. మంచిని గ్రహించాలి, చెడును వదిలిపెట్టాలి. ఏదో చేశారు. నాకు ఇప్పుడు మనం చూస్తా అంటే రాజకీయంలో మాటకు మాట ఎంత పెరుగుతుందో మనకు తెలుసు. ఏ విధంగా ఒకరి మీద ఒకరు మాట్లాడుతారో తెలుసు. ఎంతో ఉత్తముడు, మేధావి, పార్లమెంటరియన్, 3 సార్లు 15 సంవత్సరాల నుంచి పార్లమెంట్లో పనిచేస్తున్న రాహుల్ గాంధీని విమర్శించడం జరుగుతుంది. తనది ఈ కులం కాదని, ఆ కులమని,
వానికి ఏం రాదని, ఆయన ఎలా చదువుకున్నాడు, ఎక్కడ చదువుకున్నాడు, ఏ క్లిష్ట పరిస్థితుల్లో ఎట్లా పిహెచ్డి చేశాడు, అన్నీ తెలిసిన వాళ్లకు తెలియని వాళ్లకు తెలియపరచడం తెలిసిన వాళ్ళ యొక్క ఉత్తమం. కాబట్టి చిన్న చిన్న విషయాలకు పంతానికి పోకుండా అది వేరే రకంగా దారి తీయకుండా దాన్ని అక్కడితో ఫుల్ స్టాప్, ఏ విషయాన్ని అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టితే చాలా ఉత్తమమని నేను భావిస్తూ నా పర్సనల్ ఒపీనియన్గా చెప్తున్నాను.